being a teacher, do you love your school? Yeah, of course. So how much? I can't explain it because there are no words to tell about that. Okay, thank you so much. Thank you. అల్లూరు జిల్లా పాడేరులో ఉండే ఒక స్కూల్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా చదువుతో పాటు ఆటలు ఇతర కల్చరల్ యాక్టివిటీస్ తో ముందుకు వెళ్తుంది. యూనిక్ గా ఉండే డ్రెస్ కోడ్, పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్, స్కేటింగ్ గ్రౌండ్, యోగా క్లాస్, ఐఐటి జేఈ కోచింగ్, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం ఇలా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ప్లే స్కూల్ ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ వరకు అయితే క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండేవారు ఈ ఇయర్ మీ పిల్లలను జాయిన్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ స్కూల్ పేరు శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అల్లూరు జిల్లా పాడేరు తలర్సింగి దగ్గర ఉంది. ఈ స్కూల్ ఇక్కడ ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ టీచింగ్ ఫ్యాకల్టీతో విజయవంతంగా ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ తో నేను ఇంగ్లీష్ లో ఇంటరాక్ట్ అయ్యి చూపిస్తాను. ఈ అకాడమిక్ ఇయర్ కు మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలో ఒక అవగాహన వస్తుంది. మన పిల్లల్ని మంచి స్కూల్స్ లో చేర్పించడానికి చాలా మంది పేరెంట్స్ ఆశపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, క్వాలిటీ టీచింగ్ అయి ఉండాలి, పెద్ద ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలు చురుగ్గా ఉండడానికి వివిధ రకాల యాక్టివిటీస్ ఉండాలి. అలాంటివన్నీ అల్లూరు జిల్లా పాడేరు తలర్సింగ్ దగ్గర ఉన్న శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉంది. అంతేకాదు ఐఐటి జేఈ లాంటి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడే కోచింగ్ ఇక్కడ ఎక్స్ట్రా ఫీజు లేకుండా అందిస్తున్నారు. ఐఐటి జేఈ కోచింగ్ స్పెషల్ గా తీసుకున్నట్టు చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇక్కడ ఎక్స్ట్రా ఫీజు లేకుండానే చెప్తున్నారు. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ప్లే గ్రౌండ్. విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. మన పిల్లలు చదువు కాస్త ఉపశమనం ఉండాలి. వాళ్ళు మానసికంగా కాదు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అంతేకాదు ఇయర్ల వైస్ చాలా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా స్కూల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఎస్ఆర్ఎఫ్ఎం, నేను మీ ప్రకాష్. సో నేను చాలా మంది పాడేరులో తలర్సింగ్లో ఉన్న శ్రీ గౌతమి స్కూల్ గురించి ఒక వీడియో చేయండి సార్, లైక్ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడానికి కరెక్ట్ కాదా అని చెప్పి ఒక చేయమన్నారు. సో వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను. సో నేనైతే ప్రస్తుతం పాడేరులో ఉన్న తలర్సింగ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ గౌతమి స్కూల్ ఏదైతే ఉందో నేను అక్కడైతే ఉన్నాను. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సో ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, కంప్లీట్గా ఇది ఒక ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంటున్నారు. సో అవంతా కూడా ఎలా ఉంది కూడా మనం ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. దెన్ మీకు ఒక ఐడియా రావచ్చు మీ ముఖ్యంగా పేరెంట్స్కి. నేనైతే శ్రీ గౌతమి స్కూల్ లోపలికి వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో మనం ఇంటరాక్ట్ అవుతాం. ఎలా ఉంటుంది కూడా మనం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందిస్తాను. నేను శ్రీ గౌతమి స్కూల్ ఎదుటే ఉన్నాను. ఇక్కడ ఫ్యాకల్టీతో పాటు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాను ఒక టాక్ వచ్చింది. సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అలాగే ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి చెప్తున్నటువంటి పీఈటీ టీచర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి లైక్ ఇక్కడ ఎలా ఉంది, విద్య అనేది ఎలా ఉంది, లైక్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎట్లా సాగుతుందో అంత కూడా వాళ్ళ దగ్గర నుంచి వారిని ఒకసారి కలిసి మనం మాట్లాడదాం. సో నేనైతే ఇప్పుడు 8th క్లాస్కి వెళ్తున్నాను. సో దిస్ ఇస్ 8th క్లాస్, 7th. ఓకే నేనైతే ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాను. సో 7th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ప్రతిభ ఎలా ఉంది, అంతా కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతో. అంటే ఇక్కడ మెయిన్గా పోర్ట్రేట్ చేస్తుంది శ్రీ గౌతమి స్కూల్ అంటే కంప్లీట్గా ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఎంతవరకు బాగుందన్నది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hi students. Hi, how are you? Fine, sir. Okay. I'm fine. How are you doing? Very good, sir. Very good. Okay. So I would like to ask you some questions in English. I would like to interact with some students here. And are you ready? Okay. So here is one of the students here. And what class are you studying? 7th class, sir. So what's your name? My name is Rekha Madri. Okay, I would like to ask some questions regarding the school, about the school. Are you brief enough to answer it? Yes, sir. Okay, so did you like the school? Yes, sir. So what's the reason? Why? Because the studies are very good and activities also. In studies, they are teaching very well. Okay. And we can understand that the way of teaching. And teachers also being friendly with us. Yeah. Because of that, we can ask any doubt also. Okay. So what did you like the most in this school? Most that activities and studies, sir. Yeah, both. Yeah. Yes, sir. Okay. I'm interested in both. Okay. Okay. So I heard that IIT JEE is going on here, and yes, sir. are you going through that? Yes, sir. So can you say a few words about that IIT JEE? Now it's going on. And what about the faculty and what about the teachers? Are they teaching well enough? Yes, sir. They are teaching briefly that IIT and
JEE NEET, Yeah. which is very useful for our future, Okay. and that giving that OMR sheet, Yeah. which is useful for that Okay. exams. Okay. Okay. Very good. You can sit down. Okay, sir. హయ్యర్ క్లాస్ శ్రీ గౌతమి స్కూల్లో ఉన్న హయ్యర్ క్లాస్ 9th క్లాస్లో ఉన్నాను. సో ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ వుడ్ బి 10th, సో అప్కమింగ్ 10th బ్యాచ్. సో వీళ్ళే సీనియర్స్ ఇక్కడ. సో వీళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. లైక్ వీళ్ళ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ వైస్ అంతా కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ కిడ్? My name is Jayashree sir, and I'm studying 9th class here. And I'm really thankful to my teachers and parents. That I'm learning here very good subjects, and our school providing IIT, JEE, NEET, SIP classes, and then they are on these subjects. They are providing objective tests or exams, and here teachers are very good, teacher faculty, and they are teaching in a very good manner and in English only. Very good school. Yeah. There anyone can. Orally you love this school. Yes, sir. How much you love this school? Very much. Very much. Incredible. No words. Okay, thank you so much. You have been here? From 2021. 2021. Huh. Okay, since 3 years. Yes, from since 3 years I'm studying in this school only, and I like this school mostly because when I came to this school I don't know how to speak in English first. Okay. When I entered to the 7th class, all the teachers are telling into the English, and Okay. So, can I ask you some questions? Definitely. ready now? Definitely. Okay. Yes, sir. Tell me a few words about this school. How long you have been here? I'm studying here from past 4 years. 4 years. Okay. What's your experience regarding this school and this infrastructure, studies, and everything? Can you frame a few sentences? I enjoyed a lot in studying in this school, and mostly we have good environment around the school, and mostly in our school every month 20th we are writing OT exams, and it is helpful for our to crack our dreams like IIT, JEE, to go in a better position. We have nice playground for playing also. Okay. Every time if any festival comes we will celebrate together. Yeah. No discrimination between other religion like that. We will be together, and Like a brothers. like a brothers we will celebrate the festivals. Like recently we enjoyed in sports meet. Few boys here from the upper class, from 9th class. What's your name? My name is Yashwant Raj, sir. Jaswant Raj. I'm studying in 9th class. Okay. So, how it's going on till now? And what about the school? Did you like the school? Yes, sir. What is the reason behind that? Because before coming to this school, I was very dull in other schools. When I came here, all the teachers were explaining good and friendly with us, so I learned more in this school. Okay. So- So when you stepped in the school in the past years, you don't know how to speak in English. Yes, sir. Isn't it? So now you can grasp everything and you're speaking very well. Yes, sir. So what's your opinion about that? What's your opinion about your teachers? The teachers were very friendly. Because of that, I learned more and I improved in English so much because of our English teacher. సో ఇక్కడ నాతో మాట్లాడడానికి క్లాస్ టీచర్ ఉన్నారు. సో టీచర్స్ కూడా చాలా చక్కగా ఇక్కడైతే చెప్తున్నారని అయితే చెప్తున్నారు. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్ హియర్. సో వాట్స్ యువర్ నేమ్ టీచర్? My name is Bhavani. వాట్స్ యువర్ నేమ్ టీచర్? My name is Bhavani. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from Padero itself. From Paderu. So I think how long you have been here working here? I have been working since this year. I have joined this year only. Okay, total what's the experience being in this school? It is a very beautiful experience to share. The children's here, I mean, respect teachers very well. Yeah. Overall, it is a very good experience with them. Okay. So coming to your school, coming to your class particularly. So what about the students? How you are free and are they good? Are they supporting you? Yeah, actually, they like me the most. I mean, rather than me telling it, you can hear in their words only. They love me a lot. Okay. Even whenever, not only me, every teacher, they respect, they enjoy each and every class that the teachers share with them. Okay. Orally regarding the school, like regarding the studies and any other cultural activities, are you planning here as a teacher? Yeah, I mean, like I have to talk about here about our principal, sir, Okay. because every time he will encourage our students to take part in sports, extracurricular activities, and also, I mean, he will every time he will tell only thing, not only academics. You have to support the kids in their sports, extracurricular activities, dances. Then only they will have good interest in coming to school. Okay. The final question is, so what do you suggest to the parents of the locals here, and what do you suggest for joining their children here? What is the main thing? What's the main thing should be focused about this school?
I just only tell if you wanted your kid to be a future, I mean, trendsetter or anything. If you wanted your kid to be seek in a particular position, then I will definitely recommend them that they have to join their kids in Sri Gautami School. Okay. Being a teacher, do you love your school? Yeah, of course. So how much? I can't explain it because there are no words to tell about that. Okay. Thank you so much. Thank you. Okay. Do you love your teachers? Yes, Okay. very much. Very much. Yeah, I think you are very talkative. And what do you want to become in future? Future? What do you want to become in future? Army. Army. You want to become a soldier? Very, very, very good. Thank you so much. Thank you so much, kid. Okay. Okay. Had your lunch? Yes. Had your lunch? Yes. Okay. Bye. ఇక్కడ లర్న్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అండ్ బెస్ట్ ప్లే గ్రౌండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమైనా థింగ్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. దానికి హెల్ప్ అయ్యేలాగా అయితే ఇక్కడ గ్రౌండ్ అండ్ స్పోర్ట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో అయితే నేను అదే చెప్పాలనుకుంటున్నాను. స్టడీతో పాటుగా వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ బెటర్గా నేర్పిస్తున్నారు కాబట్టి అది స్టూడెంట్స్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి నాకు గౌతమి స్కూల్ పర్ఫెక్ట్ అని నా ఒపీనియన్. సో నేను పేరెంట్స్ అందరికీ నేను ప్రౌడ్గా చెప్తాను. పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ వెంకట్ శివ, ప్రిన్సిపల్ శ్రీ గౌతమి స్కూల్ పాడేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ ద అకాడమిక్స్ టు ద పేరెంట్స్. మెయిన్లీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి బోర్డ్ ఎగ్జామ్స్తో పాటుగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌతమి స్కూల్ పాడేరులో పిల్లలకి 5th క్లాస్ నుంచి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవగాహన ఇస్తూ వాళ్ళకి ట్రైన్ చేసుకుంటూ మనము డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ ప్రతి సబ్జెక్టులో డెప్త్గా స్కిల్ డెవలప్ అయ్యేలాగా, సబ్జెక్ట్ క్లియర్గా అర్థమయ్యేలాగా వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. వాటి కోసం మెయిన్లీ మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో సోషల్ వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్ టీచ్ చేస్తూ అటు బోర్డ్ ఎగ్జామ్స్తో పాటుగా మనము ఇటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పిల్లలు భవిష్యత్తులో ఆఫ్టర్ స్కూల్ డేస్ వాళ్ళు ఎక్కడ మంచి కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఈ రోజుల్లో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. పిల్లలు వాటిని క్లియర్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్నట్టు మంచి మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఏజెన్సీలో పర్టికులర్గా మన పాడేరులో ఇట్లాంటి ఒక ఎన్వైర్న్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మన స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరికీ కూడా ఐఐటి, జేఈఈ అలాగే నీట్ ఫౌండేషన్ మీద సబ్జెక్ట్స్ క్లియర్గా టీచ్ చేస్తూ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అందరూ వినియోగించుకొని మీ పిల్లల యొక్క మంచి ఫ్యూచర్కి మంచి పునాదులు వేస్తారని, మంచి డెసిషన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. నమస్తే అండి, నా పేరు ఈశ్వర్రావు. నేను గౌతమి స్కూల్లో పీటీ టీచర్గా చేస్తాను. సో నేను సమ్మర్ క్యాంప్ యోగా, కరాటే, స్కేటింగ్ అటువంటివి పెడుతుంటాను. సో స్కూల్ లెవెల్లో గేమ్స్ కానీ, డిసిప్లిన్ కానీ, సో స్కేటింగ్ అయితే మన ఏజెన్సీలో ఎక్కడ లేదు. సో వైజాగ్లోకి వెళ్ళాలి. వైజాగ్లో సిటీ హెయిర్స్లోనే స్కేటింగ్ ఉంటుంది. సో మొట్టమొదటిగా మన శ్రీ గౌతమి స్కూల్లో స్కేటింగ్ అనేది ప్రారంభించాము. స్కేటింగ్తో పాటు యోగాతో పాటు కరాటేతో పాటు చదువు ఈక్వల్గా చదువు ఉండాలి, గేమ్స్ ఉండాలి. సో చదివే కాకుండా పేరెంట్స్ కూడా కంపల్సరీ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేలాగా చూడాలని నా విజ్ఞప్తి. Group of objects, okay? For example, did you see here? Chairs are there, no? Group of chairs, right? If you remove object from group is known as subtraction. This method is known as subtraction. Good morning, everyone. Okay. Today we discuss about the topic is useful of plants. Topic, I'll ask you one question. What is plant?